హాయ్ ఆల్. సో, మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్ అనేది మనకి టీచింగ్ పోస్ట్ అనమాట. ఓకేనా. సో, అసిస్టెంట్ టీచింగ్ పోస్ట్, ప్రైమరీ పోస్టు. సో, ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో, మనకి రీసెంట్‌గా ఏపీలో ఆ నోటిఫికేషన్స్ వచ్చాయి కదా! సో, చాలామందికి దగ్గరలో మిస్ అయిందనమాట. సో, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది మళ్ళీ గోల్డెన్ అవకాశం లాంటిది. సో, చాలా మంచి అవకాశం ఇది కూడా. సో, వీలైనంత వరకు ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. మొత్తం అన్నీ కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, వీడియో చూసుకుంటే మనకి ఇంకా అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి 17థ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇదే మంత్ 17థ్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 16థ్ అనమాట. నెక్స్ట్ మంత్ 16థ్‌కి మనకి క్లోజ్ అయిపోతాయి. సో, స్టార్టింగ్ వచ్చేసరికి 17థ్ అనమాట. మీరు ప్రెజెంట్ ఈ నోటిఫికేషన్ చూసి ఒకవేళ మీకు డాక్యుమెంట్స్ ఏమైనా లేకపోతే అవన్నీ మీరు రెడీగా ఉంచుకుంటే 17థ్‌కి మీరు వెంటనే అప్లై చేసేయొచ్చనమాట. ఓకేనా. సో, అప్లికేషన్ ఫీజ్ కూడా వేరే నోటిఫికేషన్స్‌తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అప్లికేషన్ ఫీజే. సో, అవి కూడా మొత్తం ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మనకి పోస్టులు చూసుకుంటే మొత్తం మనకి 1000కి పైగా మనకి వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగిందనమాట క్యాస్ట్ వైస్‌గా. ఓకేనా. సో, ఇక్కడ చూసుకుంటే మనకి 2 పోస్టులకి మనకి వేకెన్సీ రిలీజ్ చేశారనమాట. ఓకేనా. సో, అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ, అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ అనమాట. సో, ఈ రెండిటి డీటెయిల్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఇక్కడ చూసుకుంటే మనకి అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో 434, ఓబీసీ 278, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్. సో, ఈ విధంగా మనకి క్యాస్ట్ వైస్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో, అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనం ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాలనమాట. సో, అప్లికేషన్ ఫీజు కూడా మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పోస్ట్‌కి మనకి అసిస్టెంట్ టీచర్ ప్రైమరీకి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ విత్ 50% మార్క్స్ అంటే మీకు ఇంటర్మీడియేట్ ఉండాలి. దాంతో పాటు 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనమాట. సో, మనకి ఇక్కడ ప్రైమరీ కాబట్టి ప్రైమరీ అంటే మీకు 1-5థ్ లోపు మీరు టీచ్ చేయాలనమాట. 1-5థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి మీరు టీచ్ చేయాల్సి ఉంటది. సో, అందుకు మీకు 2 ఇయర్స్ డిప్లొమా కోర్స్ ఉంటది కదా! 2 ఇయర్స్ ఇన్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో, మీకు అది కూడా ఉండాలి. లేకపోతే సీనియర్ సెకండరీ అంటే ఇంటర్ విత్ అట్‌లీస్ట్ 45% మార్క్స్ అండ్ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఎన్‌సిటిఈ అనమాట. సో, ఇందులో మీకు ఏదో ఒకటి ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. అలాగే మీకు ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే మీకు ఎక్స్‌పీరియన్స్ ఏమి అక్కర్లేదనమాట. సో, ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. అలాగే పే స్కేల్ చూసుకుంటే పే లెవెల్ 6 ప్రకారంగా మనకి మీకు మినిమమ్ బేసిక్ పే వచ్చేసరికి మీకు దాదాపు 35,400 వస్తదనమాట. అలాగే మాక్సిమం వచ్చేసరికి 1,12,000 అనమాట. ఓకేనా. సో, మీకు ఈ 35,000 వితౌట్ ఏది ఇంక్లూడ్ చేయకుండా అనమాట. సో, ఇంక్లూడ్ చేసి మీకు దాదాపు ఈజీగా 45,000-50,000 స్టార్టింగ్‌లో మీకు స్టార్టింగ్ సాలరీ అనేది రావడం జరుగుతుందనమాట. ఓకేనా. సో, అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి మాక్సిమం 30 ఇయర్స్ అనమాట. సో, ఎవరికైతే 30 ఇయర్స్ అబోవ్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ కారు. ఎవరైతే 30 ఇయర్స్ బిలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా. సో, అదేవిధంగా మనకి సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే దానికి కూడా మనం ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 12థ్ పాస్ విత్ 50%, 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఇందులో ఏదో ఒకటనమాట. ఓకేనా. అండ్ హిందీ సబ్జెక్ట్ ఆబ్వియస్‌గా 10థ్ క్లాస్‌లో మనకి హిందీ సబ్జెక్ట్ పాస్ అయ్యి ఉండాలనమాట. ఓకేనా. అలాగే ఇందులో కూడా మనకి సేమ్ సాలరీ అనమాట. 35,400 అలాగే మాక్సిమం వచ్చేసరికి 1,12,000 అనమాట. పే లెవెల్ 6 ప్రకారంగా. ఏజ్ కూడా సేమ్ అంతే 30 ఇయర్స్ అబోవ్ ఉండకూడదనమాట. 30 ఇయర్స్ బిలో ఉండాలి. ఇందులో కూడా మీకు అన్ని అలవెన్సెస్ కలిపి మీకు దాదాపు 40,000-50,000 రూపీస్ ఇనిషియల్ సాలరీ రావడం జరుగుతుందనమాట. ఓకేనా. అలాగే మనం అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే మనకి ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ అలాగే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ కాస్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ ఫీజ్ ఏం పే చేయక్కర్లేదు. మిగతా వాళ్ళందరూ మీరు జస్ట్ 100 రూపీస్ పే చేయాలనమాట అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి. సో, ఎవరైతే ఈ యొక్క క్యాస్ట్‌లో కారో అంటే ఓబీసీ వాళ్ళందరూ ఉంటారు కదా! ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్స్ ఈ యొక్క కేటగిరీ వాళ్ళు ఫీజ్ పే చేయక్కర్లేదు. మిగతా వాళ్ళందరూ కూడా 100 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటదనమాట. ఓకేనా. సో, అలాగే మనకి ఇప్పుడు ఎగ్జామినేషన్ స్కీమ్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఒక ఎగ్జామినేషన్ జరుగుతుందన్నమాట. 1 టైర్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ టీచర్. సో, ఇందులో మనం చూసుకుంటే 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటదన్నమాట. ఓకేనా. టోటల్ క్వెషన్స్ వచ్చేసరికి 200 క్వెషన్స్, 200 మార్క్స్‌కి ఉంటదన్నమాట. ఓకేనా. ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయన్నమాట మీకు. సెక్షన్ ఏ, సెక్షన్ బి అని చెప్పి. ఇక్కడ మీరు చూసుకుంటే ఎంసీక్యూస్ ఆఫ్ 1 మార్క్ ఈచ్ ఫర్ ఎగ్జిస్టింగ్ స్కీమ్ అంటే మీకు ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క మార్క్ అలాట్ చేయడం జరుగుతదన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీకు సిలబస్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ,
ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మీకు సెక్షన్ ఏ అనేది 100 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ బి అనేది మీకు 100 మార్క్స్ ఉంటుంది అనమాట. సెక్షన్ బి వచ్చరికి ఎంసీక్యూస్ ఆఫ్ 1 మార్క్ ఈచ్ బేస్డ్ ఆన్ ఎన్సిటి కరికులం అనమాట. ఓకేనా. సో సెక్షన్ బిలో మనకి 100 క్వశ్చన్స్ ఉంటే 100 మార్క్స్కి అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే నెగిటివ్ మార్కింగ్ విల్ బి అప్లికేబుల్ అండ్ డిడక్షన్ ఆఫ్ 0.25 మార్క్స్ విల్ బి మేడ్ ఫర్ ఈచ్ రాంగ్ మల్టిపుల్ క్వశ్చన్స్. ఓకేనా. సో ఒక్క క్వశ్చన్ మీరు రాంగ్ పెడితే మీకు 0.5 మార్క్స్ డిడక్ట్ చేస్తారనమాట. ఒక్క క్వశ్చన్ మీరు రాంగ్ కరెక్ట్ పెడితే మీకు 1 మార్క్ యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. సో మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు అప్లై లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అప్లై నో క్లిక్ చేసిన తర్వాత మీరు కూడా ఇదే పేజ్లో ల్యాండ్ అవుతారు అనమాట. ఓకేనా. సో ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని చెప్పి ఫస్ట్ మీరు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా. సో దాని మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఐడి వస్తుంది. ఆ ఐడి పాస్వర్డ్ యూస్ చేసి మీరు సైన్ ఇన్ అయ్యి అప్పుడు మీరు అప్లై చేయాలన్నమాట. ఓకేనా. సో ఓకేనా. అప్పుడు మీకు ఫామ్ వస్తుంది. ఫామ్ ఫిల్ చేసి మీరు అప్లై చేయొచ్చు అనమాట. అప్లికేషన్ పేమెంట్ కూడా మీకు అందులోనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ విధంగా పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది అప్లై ప్రాసెస్ వచ్చేసరికి అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇంతే. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.